నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మిహిమ. ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం. టికెట్లు రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. మండల స్థాయి నాయకుల నుంచి గ్రామ స్థాయి సర్పంచులతో సహా బహిరంగంగానే అధిష్టానం వైఖరిపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అందుకే పక్క పార్టీల్లో జాయిన్ అవుతున్నారు. ఎంతమంది వెళ్లినా సీఎం జగన్ తన మార్క్ రాజకీయానికే కట్టుబడి ఉన్నారు. ఎంతమంది వెళ్లినా నష్టం లేదు, మళ్లీ గెలుస్తామంటూ వైసీపీ హైకమాండ్ ధీమా వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎవరైనా ఎంపీగా పోటీ చేయాలంటే ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో సింహభాగం ఖర్చు భరించాలి. అందుకే వాళ్లు సూచించిన వాళ్లకు అసెంబ్లీ టికెట్లు కేటాయించడం అన్ని పార్టీల్లో ఆనవాయితీగా వస్తుంది. సీఎం జగన్ ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికారు. ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగేది ఎక్కువగా పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలే. వీళ్లు రాజకీయ విమర్శలకు కాస్త దూరంగా ఉంటుంటారు. రోడ్డెక్కి ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయమంటే వారికి సాధ్యం కాదు. అందుకే సీఎం జగన్ తీరు నచ్చక పార్టీని వీడుతున్నారు. జగన్ అనుసరించిన విధానాలు పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా ఏర్పాటు చేసినప్పటి నుంచి గ్రామాల్లో ఓటు వేయించిన నాయకుల ప్రాధాన్యం తగ్గింది. 90% గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులుగా ఎన్నికైన వాళ్లు మండలాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీలను పార్టీ నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలలో నిధులను దారి మళ్లించడం, మండల స్థాయి ప్రజా ప్రతినిధులకు చేయడానికి ఎలాంటి పనులు లేకపోవడం, కొన్ని పనులు చేసినా బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సీఎం జగన్ తో పాటు ముఖ్య నేతలు గెలుస్తామనే ధీమాను వీడలేదు. అది మేకపోతు గంభీరమో లేక పోల్ మేనేజ్మెంట్ తో గట్టెక్కుతామనే నమ్మకమో కావచ్చు. ప్రతిపక్షాల పొత్తుల ఓట్లు బదిలీకి ఆటంకాలు, రెబల్స్ బెదడను తమకు అనుకూలంగా మార్చుకోగలమనే విశ్వాసంతో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. వివిధ వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సీఎం జగన్ గెలుపు ధీమాతో ఉండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది.